श्रीजगन्नाथाय मंगलम् इंद्राय महनीय गुणात्मने కొంచెం వెనక్కి सार्वभौमाय मंगलम् वेदाय परमात्मने भद्रा प्राणनाथाय श्रीजगन्नाथाय मंगलम् इंद्राय महनीय गुणात्मने सार्वभौमाय मंगलम् वेदाय मेघश्यामलमूर्तये पुंसां मोहनरूपाय पुण्यश्लोकाय मंगलम् హైదరాబాద్ ప్రాంతములో లక్ష్మీ నృసింహస్వామి ఒక గుట్టలో అహోబిలం కానీ యాదగిరి గుట్ట కానీ సింహాచలంలో ఏ విధంగా అయితే స్వామివారు వేంచేసి ఉంటారో మన హైదరాబాదు నడిబొడ్డులో చక్కగా ఒక 5 ఎకరాల విస్తీర్ణంతో అత్యంత వైభవంగా దినదినాభివృద్ధి అవుతున్నటువంటి కొసగుళ్ళ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో చక్కటి స్థాపన జరగడం విశేషం. पक्षो कमलायत विष्णुवाहनमस्तुभ्यं नमः गोविंद అజ్ఞాత భక్తుడు అని అన్నారే కానీ వారు ఎక్కడ పేరు పెట్టద్దన్నారు. నిజంగా అలాంటి అజ్ఞాత భక్తులు గరుత్మంతుడికి ఇచ్చినటువంటి విగ్రహం ఇచ్చిన వారు కూడా అలాగే అన్నారు. ఇంకా లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం, ఆంజనేయ స్వామి విగ్రహం కూడా వారు ప్రతిష్ఠ విగ్రహం ఆవిష్కరణ చేయిస్తామని చెప్పని వారు అన్నారు. ఇది మా కృష్ణారెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ ఆధ్వర్యంలో గత 6 ఏళ్లుగా దేదీప్యమానంగా ఒకదాని వెంప ఒకటి అలాగే ఒక్కొక్క గుడి, సుబ్రహ్మణ్యేశ్వరం గుడి వారు ఉండగానే వారి దాంట్లోనే డెవలప్ అయింది. అలాగే గణేశుడిది, విఘ్నేశ్వరుడిది ఉంది. ఇప్పుడు ఇంకా శివాలయం ఒకటి కట్టాలని అనుకుంటున్నారు. అలాగే మా అయ్యప్ప భక్తుడు శ్రీనివాస్ గారు కూడా అయ్యప్ప స్వామికి కూడా కట్టించాలని చెప్పి వారిది. అన్ని దేవుళ్ళు ఇక్కడికి వస్తున్నారు, అందరూ వస్తున్నారు. మేమందరం కూడా కాలనీలో ఉన్నవాళ్ళం చాలా హాయిగా ఉన్నాం. భక్తులందరూ సహకరించినందుకు సదా వారికి లక్ష్మీ నరసింహస్వామి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. శ్రీ శ్రీ కొసగుండ్ల పనిగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం చైతన్యపురి. ఈరోజు మలక్పేట మార్కెటే మా గుడి మీద ఉన్నదనే ఫీలింగ్లో మేము ఉన్నాం. ఎందుకంటే క్యాట్ ప్రెసిడెంట్ వెంకటరమణ గారితో సహా చింతపండు వ్యాపారస్తులు దాదాపు వచ్చిండ్రు. ఈరోజు మా గుడికి కావాల్సిన చింతపండుకు డోకలేదని మేము అనుకుంటున్నాం ఇప్పటి నుండి. ఏదేమైనా కూడా వారందరూ వచ్చి ఇక్కడ దర్శించుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయినందుకు మాకు చాలా సంతోషం. నా పేరు చీగూరి వెంకటరమణ, తెలంగాణ చాంబర్ సభ తరపున ఈ వారంలోనే గత వారంలోనే ప్రెసిడెంట్గా ఎన్నుకోబడ్డాక ఫస్ట్ దర్శనం ఈ పనిగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సుల కోసం. వీళ్ళు పిలువగానే నాకు ఆ భగవంతుడు పిలిచిన ఆనందంతో పరిగెత్తుకుంటూ ఇక్కడ వచ్చి ఆ భగవంతుని అమ్మవారి గోదా కళ్యాణం దర్శనం భాగ్యం నాకు ప్రసాదించినందుకు ఈ చైర్మన్ గారికి, మరి ఇక్కడ ఉన్న తోటి సభ్యులు వీళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. భగవంతుని దర్శనం చేసుకున్నందుకు ప్రశాంతంగా ఉంది. ఇక్కడ చాలా పురాణతకమైన ఆలయం అని గతంలో అన్నారు కానీ వినలేదు. ఈరోజు ఆ భగవంతుడు లక్ష్మీ నరసింహస్వామి దర్శనం నాకు కలిగింది. లక్ష్మీ నరసింహాయ నమః. శ్రీ కొసగుండ్ల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం, పనిగిరి కాలనీ, చైతన్యపురి. వైస్ చైర్మన్ ఆర్ నరేందర్ రెడ్డి నా పేరు. మా కమిటీ వచ్చిన తర్వాత
ఈ గుడి యాదగిరిగుట్ట అడాప్ట్ ఉన్నందున ఈ కమిటీ సభ్యులు కలిసి మొత్తం డెవలప్మెంట్ చేస్తున్నాం. బ్రహ్మణో వేదామృతేన వేదం ప్రణయతి బ్రాహ్మణ ఋషేయ ఉద్ధరేత్ బ్రాహ్మణే వదంతి ఆనందరాయ శోభమాన కళ్యాణః తథాస్తు. ఈరోజు మాకు చాలా ఆనందంగా ఉంది. గోదా కళ్యాణము ప్లస్ దశావతారాలు, గరుడవంతుడు, ఆంజనేయుడు, గణేశుడు అన్ని విగ్రహాలు ఆవిష్కరణ జరపబడింది. కాలనీలో ఎంత పెద్ద ఎత్తున చేశాము మేము. అందరూ కమిటీ మెంబర్స్ కలిసి చాలా పెద్ద ఎత్తున చేశారు. ఇది యాదగిరిగుట్ట హ్యాండ్ ఓవర్లో ఉంది, కానీ చిన్న యాదగిరిగుట్టలాగా చేయాలని మేము అనుకుంటున్నాము. చాలా చాలా ఆనందంగా ఉంది మాకు. ఈ దశావతారాలు కమిటీ మెంబర్స్ అందరూ కలిసి ఒక్కొక్కరు ఒక్కొక్క అవతారానికి డొనేట్ చేశారు. చాలా ఆనందంతో అభిమానంతో చేశారు. మాకు తృప్తిగా ఉంది. ఇది కొసగొండ్ల ఫణిగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయము. ఇక్కడ ఇది చైతన్యపురి మారుతి నగర్లో ఉంది. నాగమ్మ తల్లి, ఎల్లమ్మ తల్లి మరియు మల్లన్న స్వామి 3 రూపాలు కొండపైన మంచిగా వెలిసాయి. చూడ్డానికి 2 కళ్ళు సరిపోవట్లేదు. చాలా అద్భుతంగా ఉన్నాయి. జై లక్ష్మీ నరసింహస్వామికి. మేము ఫణిగిరిలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో మాట్లాడుతున్నాము. ఇక్కడ దశావతారాలు గోదా కళ్యాణం కూడా జరపబడింది. ఇక్కడ చాలా చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఈ ఉత్సవాన్ని చూసినందుకు మా జన్మ తరించింది అనుకోండి. ఎక్కడెక్కడి నుంచో చాలా మంది భక్తులు వస్తారు. ఇక్కడ ప్రతి ఉత్సవం కూడా చాలా గ్రాండ్గా చేస్తారు. ఇక్కడ చాలా అనుగ్రహం ఉందండి. ఇక్కడ మేము అనుకోలేదు ఫస్ట్లో కూడా. ఇప్పుడు కొత్తగా చాలా మంది ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు. ప్రతి ఒక్కటి అనుకున్న కోరిక నెరవేరుతుంది. ఇక్కడ చాలా ఆనందంగా ఉంది. గోశాల ఉంది, ఇక్కడ గోదాదేవి కళ్యాణం అయింది. అలా దశావతారాలు ప్రతిష్ఠించారు. ప్రతి మెంబరు, ప్రతి కమిటీ అందరు బాగా చేస్తారు. ఇక్కడ అంతా మహిళా సంఘం కూడా బాగా చేస్తున్నారు. ఇక్కడ చాలా బాగా జరుగుతుంది. ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు. ఫస్ట్లో అసలు వచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు ఏందో ఆయన అనుగ్రహం ఏందో కానీ చాలామంది చాలా వస్తున్నారు. అనుకున్న కోరికలు నెరవేరుతున్నాయి. திருமாலால் எங்கும் திருமணல் பெற்று வரவரம்பாவாய் கடல் கடைந்த மாதவனை கேசவனை திங்கள் திருமுகத்தோ ஸ்ரீடயாசன் நிரஞ்சு அரஜோ குறைமன்றமில்லாத கோவிந்தா குந்தன்னோடுறவேள் நமக்கிந்த வழி கவடியாத அறியாத பிள்ளைகளோ மன்பினாய் எங்கும் திருமணல் பெற்று வரவரம்பாவாய்